ప్రేక్షకాభిమానం ఉంటే చాలు ఎన్ని అవరోధాలైనా అధిగమించవచ్చని మరోసారి నిరూపితమైంది. బాలారిస్టాలతో ప్రారంభమై ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన విశ్వరూపం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ స్థాయి ప్రముఖులు పనిచేశారు. ఇబ్బందులన్నీ దాటుకుని విడుదలైన విశ్వరూపం కొనసాగింపుపైన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నాకు విమోచన ఇక్కడే అనిపించింది. Taliban's momentum has been broken. This is a rescue mission. కమల్ హాసన్ సినిమాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అంతేకాదు ఆయన చిత్రాలు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువులవుతూ వచ్చాయి. తాజాగా విశ్వరూపం చిత్రానికి సైతం ప్రారంభం నుంచి ఈ సవాళ్లు తప్పలేదు. కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుణ్ణి మార్చి స్వయంగా ఆయనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సమస్యలు ప్రారంభమయ్యాయి. చేసిన పాపాలు క్షమిద్దామా? నటనలో ఎలా రాజీ పడడం, అలాగే సినిమా నిర్మాణం విషయంలో కమల్ ఎక్కడా రాజీ పడలేదు. నటీనటులు ఎంపిక దగ్గర నుంచి శంకర్, ఎహాసన్, లాయ్ సంగీతం, బిర్జు మహారాజ్ నాట్య దర్శకత్వం ఇలా ఎన్నో విషయాలు ఈ సినిమాపై అంచనాలకు కారణమయ్యాయి. ఇంతలోనే సినిమా విడుదలకు ముందు రోజే డిటిహెచ్లలో ప్రసారం చేయాలని కమల్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారాన్ని రేపింది. पर यूं ना कलाई थाम तू उन्में काणादेना निंद्रे नानिल्लये तेना कन्नु निनु कानक विदयिल्ला मल्वेरिल्लये. ఈ ఇబ్బందుల్ని ఓ మెట్టు వెనక్కు తగ్గి అధిగమించిన కమల్ సినిమా విడుదల తర్వాత సైతం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ వర్గాన్ని కించపరిచేలా సినిమా ఉందంటూ నిరసనలు వెల్లువెత్తాయి. తమిళనాడు ప్రభుత్వం ఏకంగా సినిమాపై నిషేధం విధించింది. ఈ సమయంలో రజనీకాంత్ తో పాటు తమిళ పరిశ్రమ అభిమానులు కమల్ హాసన్ కు వెన్నుదన్నుగా నిలిచారు. అంతేకాదు ఆస్తి మొత్తం అమ్మి సినిమా తీశానని, రోడ్డున పడతానని కమల్ చేసిన వ్యాఖ్యలకు స్పందించి ఎందరో అభిమానులు లోకనాయకుని ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విశ్వరూపం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. కమల్ హాసన్ ప్రతిభకు మెచ్చుతునకగా నిలిచిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉందంటూ ప్రతి ఒక్కరూ కమల్ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మిగతా ఇబ్బందులన్నీ దాటుకుని విడుదలైన ఈ చిత్రం కమల్ ప్రతిభకు నిర్వచనాన్ని చెప్పింది. చేసిన పాపాలు క్షమిద్దామా? Right now, following your husband, madam. ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారేమో కనిపెట్టండి. 300 ఆడవాళ్ళు ఎవరు ఉండరు. నీ డిటెక్టివ్ ని ఎందుకు ఫరూక్ దగ్గరికి పంపించావు? విస్మేత్ కూడా తప్పుంటే బెటర్ అని ఆ డిటెక్టివ్ ని అక్కడికి నేను పంపించాను. అని పేడ్ ఆఫ్. నిర్మాతగానే కాదు, దర్శకుడిగా, నటుడిగా వెండితెరపై కమల్ హాసన్ చెలరేగాడు. 3 విభిన్న పాత్రల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో ఆకట్టుకున్నాడు. ఈ వయసులోనూ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఔరా అనిపించాడు. ఈ సినిమా తీసేందుకు కమల్ పడ్డ శ్రమ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించింది. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ ముందుకెళ్తోంది. You want to become a warrior? No. Then I want to become a doctor. Far away, I wanna go.
someday there's a place far away. త్వరలోనే ఈ చిత్రానికి కొనసాగింపు ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు కమల్ ఇప్పటికే ప్రకటించాడు. ఇంకో అరగంట సినిమా మాత్రమే తీయాల్సి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే త్వరలోనే విశ్వరూపం 2వ భాగం ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. ఈ పరిస్థితుల్లో విశ్వరూపం కొనసాగింపుపై ఆసక్తి ఏర్పడింది. తొలి భాగమే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే మలి భాగం ఇంకెలా ఉండబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఒక మనిషి చావుని ఇలా దీపావళి పండగలా జరుపుకుంటారా? కృష్ణ ఉండలేనంది నా కన్ను నిన్ను కానక వెన్న దొంగ